నమస్తే. అనగనగనగనగా ఒక పోప్ రోమ్ అనే మహానగరంలో ఉంటారాయన. ఈ మధ్య అస్వస్థతకు గురయ్యారు. సహజం. పెద్ద వయసుతో వచ్చిన అనారోగ్యం అది. సహజం ఎవరికైనా. దీంతో ఆయన్ని పెద్ద ఆస్పత్రిలో చేర్చారు. ఐసీయూలో చేర్చారు. నెలల పాటు ఐసీయూలో ఉంచారు. అయితే పాపం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ అమాయకులు ఆస్పత్రిలో చేర్చారు గానీ, మన భారత్ నుంచి, అందులోను మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు పాస్టర్‌లను తీసుకెళ్తే ఆయన రోగం కుదిరేది. రోగాన్ని తగ్గించేవాళ్ళు. ఎందుకో మరి వాళ్ళకి తట్టలేదు. అస్వస్థతకు గురైన ఎవరికైనా సరే స్వస్థత చేకూర్చే ఇంద్రజాలికులు మన తెలుగు రాష్ట్రాల పాస్టర్లు, మన తెలుగు పాస్టర్లు. అసలు ఈ విషయంలో మనోళ్ళను కొట్టే మొనగాడు లేడు ప్రపంచంలో ఎక్కడా గూడా. కొబ్బరి నూనెతో ఏ రోగమైనా నయమైతది. నెత్తి మీద చేయబెట్టి గట్టిగా కొరితే చాలు రోగాలన్నీ ఎళ్ళిపోతాయి. టచ్ అంటే చాలు క్యాన్సర్ గడ్డలు కూడా కరిగిపోతాయి. అదేందో పోప్‌కు మన పాస్టర్ల గురించి తెలియక పిలవలేదు. అదే పోపు ఆ మధ్య మోదీని కలిసారు, మన భారత ప్రధానిని. మోదీతో ఆయనకేమి ఇబ్బంది లేదు. కేరళ క్రిస్టియన్లు గూడా వాళ్ళు జాతీయవాదానికి మద్దతుగా మోదీనే నెక్స్ట్ మా లీడర్ అంటున్నారు. మోదీకి మద్దతిస్తున్నారు రాతపూర్వకంగా. అయితే మనోళ్ళకి గిట్టదు. అసలు ఈ దేశమే నాది కాదన్నట్టుంటారు వీళ్ళు. వాళ్ళ మాటలు, చేష్టలు అట్లనే ఉంటాయి. ఇక హిందువులను టార్గెట్ చేస్తారు భయంకరంగా. సరే, మొత్తానికి పోప్ గారు ప్రమాదం నుంచి బయటపడ్డారు.